ఇప్పుడేమో కేసీఆర్ గారికి స్వచ్ఛ అవార్డులు వస్తున్నాయట. అందుకని ఈయన పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు వేసుకున్నారు. భగీరథ కోసము, సర్పంచులు చేసిన పనుల కోసము అన్ని స్వచ్ఛ అవార్డులు వచ్చాయని బ్యానర్ ఐటమ్లు పెద్ద పెద్ద ఐటమ్లు వేపించుకొని మురిసిపోతున్నాడు కేసీఆర్ సార్. అసలు ఎందుకు ఇస్తారు కేసీఆర్ గారికి అవార్డులు? పల్లె ప్రకృతి అయితేనేమి, శ్మశాన వాటికలు అయితేనేమి, లేకపోతే రైతు వేదికలు అయితేనేమి, ఇవన్నీ సీసీ రోడ్లు అయితేనేమి, పాపం ఆ సర్పంచులు అప్పో సొప్పో చేసి ఆ పనులు చేస్తే ఆ పనులకు కేసీఆర్ గారు అవార్డు తీసుకుంటున్నాడు. ఎవరికి అవార్డు ఇవ్వాలి? కేసీఆర్ కి ఇవ్వాలనా, సర్పంచులకి ఇవ్వాలనా? దేనికి అవార్డు తీసుకుంటున్నాడు కేసీఆర్ సారు? ఆ సర్పంచులను మోసం చేసినందుకు మీకు అవార్డు ఇస్తున్నారా కేసీఆర్ సారు? అసలు ఆ సర్పంచులు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారే, దానికి అవార్డులు తీసుకుంటున్నారా మీరు? లేకపోతే ఆ సర్పంచుల భార్యలు తాలిబొట్టు తాకట్టు పెట్టి ఆ అప్పులు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నారే, దానికి అవార్డులు తీసుకుంటున్నారా? సిగ్గుండాలి కదా. ఇక దేనికి పనికి వస్తాడు కేసీఆర్ సారు? సొమ్మొక్కడిది సోకొకడిది అట. సర్పంచులు చేసిన పనులైతే కేసీఆర్ గారు అవార్డు తీసుకోవడానికి పోతున్నాడు. అసలు ఒక్కొక్క సర్పంచ్ కి 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు బాకీ పడ్డాడు కేసీఆర్ సార్. మిషన్ భగీరథ అనేది ఒక బోగస్ ప్రాజెక్ట్. 40,000 కోట్లు ఖర్చు పెట్టి చేసిన మిషన్ భగీరథలో వాడిన అన్ని పాత పైపులే, అన్ని పాత ట్యాంకులే. కొత్తగా బ్లూగా పెయింట్ వేసుకున్నారు, వాళ్ళ పేర్లు రాసుకున్నారు. అయిపోతుందా? 40,000 కోట్లలో ఎన్ని వేల కోట్లు తిన్నారు ఈ కేసీఆర్ సారు, మెగా కృష్ణారెడ్డి కలిపి. ఆ డబ్బులు తిన్నందుకు ఇస్తున్నారా మీకు అవార్డులు? ఇంటింటికి నల్లా అని చెప్పి మోసం చేసి ఈ రోజు బిందెలు పట్టుకొని కార్పొరేటర్లు కూడా కార్పొరేటర్ మీటింగ్లలో నీళ్లు రావడం లేదు అని హైదరాబాద్ లోనే చెప్తున్నారే, సిగ్గనిపించడం లేదా మీకు అవార్డు తీసుకోవడానికి కేసీఆర్ సార్కి? ఎంత మంది మహిళలు బిందెలు పట్టుకొని ఎమ్మెల్యేలకు ఎదురెళ్లి మాకు నీళ్ల కథ ఏమిటి అని అడుగుతున్నారే. బతుకమ్మ చీరలు ఇస్తే మన బతుకమ్మ చీరలు తగలబెట్టి మరి బిందెలు ఎత్తుకొని ఆడోళ్ళు పోయి ఇచ్చి మా నీళ్ల సంగతి ఏమిటి అని అడిగారట. సిగ్గుండాలి కదా అవార్డులు తీసుకోవడానికి. ఇచ్చేవాడికి బుద్ధి లేదు, తీసుకునేవాడికి బుద్ధి లేదు. కేసీఆర్ గారేమో నేను ఇంటింటికి నల్ల ఇచ్చానని చెప్తే కేంద్ర ప్రభుత్వం ఏమో ఈయనకు అవార్డు ఇస్తుందట. దున్నపోతు ఈనింది అని ఒకడంటే ఇక్కడ కట్టే అని ఇంకోడు అన్నాడు. నేను ఇంటింటికి నీళ్లు ఇస్తున్నానని కేసీఆర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఈయనకు అవార్డు ఇస్తుందంట. సిగ్గుండాలే కదా ఇచ్చేవాడికి తీసుకునేవాడికి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.